బాబీ అయితే మాకు ఈ మాటలు అనవసరం, మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతామని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న సన్నీ అయితే చాలా బాధపడుతూ స్వరతో ఇలా అంటూ ఉంటాడు. స్వర, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను స్వర, మీరు ఇక్కడి నుండి వెళ్ళొద్దు స్వర, ప్లీజ్ స్వర, మీరు నాతో పాటే ఉండండి స్వర, మీరు ఎక్కడికైనా వెళ్తే మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను స్వర, నేను ఇక్కడ వీళ్ళ మధ్య వీళ్ళతో పాటు ఉండలేను స్వర, నువ్వు ఉన్నంత వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వలేను, ప్లీజ్ స్వర, మీరు ఎక్కడికి వెళ్ళిపోతే మీతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు, లేదు సన్నీ, నిన్ను మాతో పాటు తీసుకొని వెళ్ళలేము, నువ్వు మీ నాన్న దగ్గర, నీకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, మీరు ఇక్కడే ఉండండి, నేను మా అమ్మ కైలా వెళ్ళిపోతామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే లేదు స్వర, నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అంటూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న స్వర అయితే సన్నీని పట్టుకొని కౌగిలించుకొని, సన్నీ ఏడవద్దు సన్నీ, పుట్టినరోజు నాడు ఎవరూ ఏడవకూడదు అంటూ సన్నీని కౌగిలించుకొని ఓదార్చుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బాబీ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న ఇంద్ర చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక సన్నీ ఏడవద్దు సన్నీ, అలా ఏడవకూడదు అని చెప్పి తనని ఓదార్చుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న కృష్ణ, సుభద్ర, కావేరి అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న సన్నీ ఏడుస్తూ ఉంటే స్వర తన మాటను కాదనలేక, సరేలే సన్నీ, మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఫామ్ హౌస్లోనే ఉంటాము అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మా అమ్మ నా కోసం కాకుండా సన్నీ కోసం ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోతాం అంటుందేంటి అని చెప్పి బాబీ షాక్ అవుతాడు. ఇక స్వర ఆ మాట అనగానే ఇంద్ర అయితే చాలా సంతోషిస్తాడు. ఇక స్వర మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటామని సన్నీకు మాట ఇస్తుంది. అది విని బాబీ అయితే చాలా సీరియస్ అవుతూ చాలా భయపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్